ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం మద్యం యొక్క దుష్ఫలితాలని ప్రజలకు వివరించడానికి, మద్యం నుంచి విముక్తులు చేయడానికి ఒక కమిటీని ఈ నెల 25వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కమిటీని లోతుగా పరిశీలిస్తే అది ప్రభుత్వ కమిటీ అని, ప్రభుత్వ పెద్దలతో, ప్రభుత్వ అధికారులతో, ప్రభుత్వ అనుచరులతో ఏర్పడిన కమిటీగా ఉంది. ఆ కమిటీకి చైర్మన్గా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శిగా ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శి, సభ్యులుగా ఎక్సైజ్ కమిషనరు, ఎస్సీ కమిటీ కమిషనరు, లేక ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కమిషనరు, ఇలాంటి అధికారులతో ఆ కమిటీ వేయటం జరిగింది. అందులో ఒక ఎన్జిఓ ప్రతినిధి ఒకరుంటారు. ఎవరైతే మద్యం అమ్మకాలని ఒక టార్గెట్గా పెట్టి దాన్ని ఒక ఆదాయ వనరుగా చూసి ఎక్కువ అమ్మాలి అని తపనపడే వాళ్ళ యొక్క సముదాయం ఈ కమిటీలో ఉంటే వారు ఏ రకంగా మద్య వినియోగాన్ని తగ్గించడానికి, మద్యం దుష్ఫలితాలను ప్రజలకి పెద్ద ఎత్తున వివరించడానికి శ్రద్ధ తీసుకుంటారో అర్థం కావటం లేదు. ఈ కమిటీని పునరాలోచించి ఆంధ్రప్రదేశ్లో మద్య వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా సంఘాల నేతలను, దాదాపు 45 లక్షల మంది పైగా ఉన్న డ్వాక్రా గ్రూపులకి నేతృత్వం వహిస్తున్న డ్వాక్రా గ్రూపు నేతలను, అంగన్వాడీ మహిళల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న వారిని, విభిన్న స్వచ్ఛంద సంస్థలను, సేవా తత్పరులను, అనేక చోట్ల డీఅడిక్షన్ కేంద్రాలను నడుపుతున్న ప్రముఖ డాక్టర్లను, ఇలాంటి వాళ్ళతో కమిటీ ఏర్పాటు చేస్తే వారు నిబద్ధతతో పెద్ద ఎత్తున మద్యం యొక్క దుష్ఫలితాన్ని సమాజానికి, ప్రజలకి, వ్యసనపరులకి తెలియజేసి వాటి నుంచి విముక్తి కావడానికి కృషి చేసే అవకాశం ఉంటుంది. కానీ ఆ ప్రయత్నం చేయకుండా రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ అధికార యంత్రాంగంతోనే ఏర్పాటు చేస్తే వారు ప్రభుత్వానికి నివేదికలు పంపొచ్చు, ఏదో నామమాత్రంగా చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేయొచ్చు, కానీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళలేరు. ఈరోజు బహిరంగ మద్య సేవనం విపరీతంగా జరుగుతూ ఉంది. బెల్ షాపులు లేని గ్రామం ఈ రాష్ట్రంలో లేదు. మద్యం షాపు యజమానులు ఎంఆర్పి ధర కన్నా ఎక్కువ ధరకు అమ్ముతూ ఉన్నారు. అనేక మద్యం షాపుల్లో స్థానిక ఎమ్మెల్యేలు వాటాదారులుగాను, లేక కమిషన్ తీసుకునే వాళ్ళుగాను కొనసాగుతూ ఉన్నారు. ప్రతి నెలా పోలీస్ యంత్రాంగానికి, ఎక్సైజ్ యంత్రాంగానికి ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి మద్యం షాపుల యజమానులకు ఉంది. ఒక్కొక్క మద్యం షాప్ యజమాని 85 లక్షల నుంచి 50 లక్షల వరకు లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి వస్తే వారు ఆ షాపులో మద్యం అమ్మితే లైసెన్స్ ఫీజు చెల్లించలేరు. అందువల్ల పెద్ద ఎత్తున బెల్ షాపుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఒక వ్యసనం ప్రజల దగ్గరికి చేరుతూ ఉంది. దీని నుంచి ఈ పరిస్థితుల్ని మార్పించాలంటే, ముఖ్యంగా వ్యసన పరులని గుర్తించి వారికి చికిత్స అందించాలంటే ఉన్న డీఅడిక్షన్ కేంద్రాలని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి. డీఅడిక్షన్ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి, రండి అని చెప్పిన ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేయాలి. ఈ బృహత్తర కార్యక్రమాలన్నింటినీ ఇప్పటికే పరిభారంతో ఉన్న, అవినీతితో కూరుకున్న అధికార యంత్రాంగం ఈ పనులు చేయలేదు. ప్రజల పట్ల అభిమానం, ప్రజలు బాగుపడాలనేటువంటి దృక్పథం, సమాజం ముందుకెళ్లాలని తపనపడే స్వచ్ఛంద సంస్థలు, సేవకులు, నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు, ప్రముఖ డాక్టర్లు, డ్వాక్రా గ్రూప్ మహిళలు, అంగన్వాడీ మహిళలు, ఇలాంటి వ్యక్తులతో ఈ కమిటీ ఉంటే చక్కగా పనిచేస్తుంది. తన భర్త ఆదాయం తన కుటుంబానికి చెందాలి, తన బిడ్డ ఆదాయం తన కుటుంబానికి చెందాలి, మద్యం షాప్కి, నాటుసారాకి, గంజాయికి, డ్రగ్స్కి కాదు అని తపనపడే మహిళ ఈ కమిటీలో ప్రధాన పాత్ర పోషించాలి. ఈ కమిటీలో సగానికి పైగా మహిళలు మాత్రమే ఉండాలి. అలాంటప్పుడే ఈ కమిటీ మంచి పాత్ర పోషించగలదు. వీటితో పాటు చాలామంది కళాకారులు ఉన్నారు. ప్రజానాట్య మండలి, ఆంధ్ర ప్రజానాట్య మండలి, ఇట్లా రకరకాల ప్రజానాట్య మండలి ఉన్నాయి. కళాకారులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, కవులు ఉన్నారు, గాయకులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని కూడా ఈ కమిటీలో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. వీరెవరూ లేకుండా కేవలం రాష్ట్ర పెద్దల, ప్రభుత్వ పెద్దల ఆదేశాలని శిరసావహించే ఒక ప్రభుత్వ యంత్రాంగంతో ఈ కమిటీని రూపొందించి దాన్ని నడిపించాలంటే అది ఆచరణలో కాగితాల మీదనే కొనసాగుతుంది.